ఇక జైన మతానికి చెందినటువంటి సాహిత్యాన్ని అంగాలు అంటారు, లిటరేచర్. wrote on the language of అర్ధమాగధి. గుర్తుపెట్టుకోవాలి. మీరు వింటున్నారు 39వ క్లాస్, 39వ క్లాస్ మీరు వింటా ఉన్నారు. జైన మతం యొక్క రచనల్ని అంగాలు అంటారు. ఇవి 12, వీటిని ద్వాదశాంగాలు అంటారు. ఇవి 12, వీటిని ద్వాదశాంగాలు అంటారు. ఇవి కాక ఛేదీ సూత్రాలు, కల్పసూత్రాలు, ఛేదీ సూత్రాలు, కల్పసూత్రాలు, మూల సూత్రాలు, ఇవి కూడా జైన మత లిటరేచరే. కల్పసూత్రాలు మాత్రం భద్రబాహు. చంద్రగుప్త మౌర్యుడికి జైనాన్ని ఇచ్చిన జైనమత గురువు పేరు భద్రబాహుడు. ఆయన రాసినవి కల్పసూత్రాలు. ఛేదీ సూత్రాలు, మూల సూత్రాలు, కల్పసూత్రాలు, ద్వాదశాంగాలు, ఇవి జైన మతంలో లిటరేచర్. కాబట్టి ఏ లిటరేచర్ని అంగాలు అంటారని అంటాడు, ఏ లిటరేచర్ని అంగాలు అంటారు అంటాడు. జైన మత లిటరేచర్ని అంగాలు అంటారు. అలానే సూత్రాలు అంటారు. ఛేదీ సూత్రాలు, భద్రబాహుడి కల్పసూత్రాలు, మూల సూత్రాలు, ఇవన్నీ అర్ధమాగధి భాషలో ఉన్నాయి. ఇవన్నీ కూడా జైన మతానికి చెందిన అర్ధమాగధి భాషలో ఉన్నటువంటి, ఒక మాట మీకు చెప్పాలంటే, లిటరేచర్. అర్ధమాగధి భాషలో ఉన్నటువంటి లిటరేచర్ గుర్తుపెట్టుకో.